ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీడియా ముందు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, మాటలు కోటలు దాటిస్తారు, కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకుంటాకి సొల్లు కబుర్లు ఎన్నో చెప్తారు. వాస్తవానికి ఆయన విద్యాశాఖ తప్పితే అన్ని శాఖలు చూస్తారు. అన్ని శాఖలు నాయే అంటారు, అన్నిట్లో ఏలాడతారు. ఏ మంత్రిని పనిచేయనివాడు విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేస్తారు. కేవలం విద్యాశాఖను ఎందుకు వాడుకున్నాడయా అంటే ఆయన డిఎస్సి రిక్రూట్మెంట్ అనే దాన్ని భ్రష్టు పట్టిస్తాక మాత్రమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మాచ్యులుగా తన పదవిని వాడుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. 2025 డిఎస్సిలో అసలు మొదలు పెడతామే వెనకటికేదో సామెత చెప్తారు. కాపురానికి వచ్చిన రోజు తొలి రోజు చూడమని చెప్తారు అమ్మవారి భాగవతాన్ని. ఆయన మొదలు పెడతామే డిఎస్సి అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఎస్సి కన్వీనర్ను ఉంచారు. డిఎస్సి కన్వీనర్ ఒకవేళ అతను నచ్చలేదు, లేదు అతన్ని తరిమేసి ఇంకొక డిఎస్సి కన్వీనర్ వీళ్ళు మెచ్చినా వీళ్ళకి నచ్చినా వీళ్ళు ఎంచుకున్నా ఇంకొక అధికారిని డిఎస్సి కన్వీనర్గా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే డిఎస్సి కన్వీనర్ ఏం చేస్తారు, పరీక్షలు నిర్వహిస్తారు. రిక్రూట్మెంట్ మొత్తం కూడా ఆయన నాయకత్వంలో ఆయన యొక్క పరిశీలనలో మొత్తం జరుగుతాయి. ఈ డిఎస్సి పరీక్షకి పేపర్ ఎవరు తయారు చేస్తారంటే ఎస్సీఆర్టీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకడే, ఆయన్నే డిఎస్సి కన్వీనర్గా చేస్తారు. అంటే రెండిటికి పరీక్ష పేపర్ తయారు చేసే అతను, పరీక్ష పేపర్ చేసే వ్యవస్థ, పరీక్ష నిర్వహించే వ్యవస్థ రెండు ఒక మనిషికి ఇస్తారు. అంటే అక్కడే పారదర్శకత లోపించింది అనేది చిన్నపిల్లోడిని అడిగినా లేదా పెద్దగా చదువు రానటువంటి ఏ వ్యక్తిని అడిగినా, లోకజ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దీనికి పెద్దగా పండితులు అక్కర్లేదు. ఎస్సీఆర్టీ పేపర్ తయారు చేస్తుంది, అదే ఎస్సీఆర్టీ కుర్చీలోంచి యువతలకు వచ్చి డిఎస్సి కుర్చీలో కూర్చొని అదే మనిషి అదే వ్యవస్థ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తాడంట. జగన్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని రద్దుపరిచి వీళ్ళ సంతకాలతో వీళ్ళ తేదీలతో ఇంకో డిఎస్సిని ఇస్తారు, కొత్త డిఎస్సి అని చెప్పి. ఆ డిఎస్సి మొత్తం అంటే పారదర్శక పాత్ర వేసి అక్కడితో ఆగరు. ప్రశ్నాపత్రాల తయారీలో ప్రక్రియ మొత్తాన్ని, అది కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్ని లేదా అప్లోడింగ్ని లేదా డిజిటలైజేషన్ని, వీటన్నిటిని ఎవరుంటారా అంటే ఎవడు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండరు. మొత్తం టోటల్గా ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులే ఈ మొత్తం వ్యవస్థ నిర్వహణలో వాళ్ళు ఉంటారు. అంటే ప్రశ్నపత్రం తయారు చేసే సిబ్బంది అంటే అంతా అదే ఆఫీసులో జరుగుద్ది. ప్రశ్నల తయారీ మొత్తం వాళ్లే చేయటమే కాకుండా పరీక్ష పెడతాం వాళ్లే చేస్తారు, పరీక్ష దిద్దటం వాళ్లే చేస్తారు, మార్కులు అప్లోడింగ్ వీళ్ళే చేస్తారు. దాన్ని డిజిటలైజేషన్ చేసి కూడా మొత్తం ఎవరిని ఇంటర్వ్యూ పిలవాలి ఎవడు అక్కర్లేదు అనేది కూడా వీళ్ళే చేస్తారు. మొత్తం వీళ్ళే. అంటే అత్యంత గోప్యంగా జరగాల్సినటువంటి వ్యవహారాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతో వీళ్ళు నిర్వహణ చేయటం. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ పరీక్ష ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నాడో నవీన్ అనే ఆయన కృష్ణా జిల్లాలో టాపర్గా వస్తాడు, డిఎస్సిలో జిల్లా టాపర్గా వస్తాడు. ఆయన జిల్లా టాపర్గా వచ్చినట్టుగా మెరిట్ లిస్టు ఆన్లైన్లో పెడతారు.
లోకేష్ గారి యొక్క పనితీరు తెలుసుకోవాల్సినటువంటి ప్రజలే కాదు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఒకసారి చూసుకోండి. ఈ టాపర్గా వచ్చినటువంటి ఎస్సీఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ టాపర్గా వస్తే మరి అతన్ని ఎందుకు డిక్లేర్ చేశారు, ఎందుకు మళ్ళీ దాన్ని తొలగించారు? చదవండి ఒకసారి. నవీన్ పురమా క్యాండిడేట్ ఐడి ఏదో ఉంది, క్యాండిడేట్ ఐడి నవీన్ పురమా, తండ్రి పేరు రాధాకృష్ణ, డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మేలు, ఓసీ, టోటల్ స్కోర్ ఏమో